హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ సండే అయితే మేమైతే స్టిక్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. సో అది కూడా అయితే ఎలా చేస్తున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక కుంపటి పొయ్యి తీసుకోవాలి. తీసుకున్నాక అందులో కొన్ని బొగ్గులు ఇట్లా వేసేసి బాగా నిప్పుల్లాగా చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఈ బొగ్గుల్ని కర్పూరం వేసి వెలిగించుకోవాలి. చూడండి, ఈ సండే అయితే మేమైతే ఇలా మేడ పైన అయితే స్టిక్ చికెన్స్ ప్రిపేర్ చేసుకుందామని అయితే ప్లాన్ అయితే వేసుకొని ఇట్లా చేస్తున్నాము. బయట అయితే చల్లటి గాలి వస్తుంది. సో అయినా కానీ అదైతే నిప్పు రవ్వలకైతే సరిపోవట్లేదని ఇట్లా చిన్న ఫ్యాన్ అయితే తీసుకొని ఇలా నిప్పు అయితే రాజేస్తున్నాం అనమాట. సో ఈ ఫ్యాన్ వేయంగానే చూడండి నిప్పు రవ్వలు అయితే ఎలా ఎగురుతున్నాయో. సో చల్లని సాయంత్రం ఇలా చేస్తూ ఉంటే ఎంత హాయిగా ఉందా, చాలా బాగుందండి. అసలు మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. అదేవిధంగా అయితే బొగ్గులు మొత్తాన్ని అయితే ఇలా కాల్ చేసుకొని ఇట్లా నిప్పు రవ్వలు చూడండి ఇలా చేసుకోవాలన్నమాట. మొత్తం బొగ్గులన్నీ కాలిపోయి నిప్పు రవ్వలు చూడండి నిప్పులు ఎలా వచ్చేసాయో ఇలా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మనము చికెన్ అయితే ఇలా తీసేసుకొని బాగా దాన్ని అయితే వాష్ చేసి మసాలాలు అన్నీ వేసి కలిపేసి ఒక బౌల్లో అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి స్టిక్స్ కూడా తీసుకొచ్చేస్తున్నాం చూడండి. స్టిక్స్ అలాగే నిమ్మకాయ సాస్ కూడా ఉంది చూడండి. ఆయిల్ అన్నీ ఇలా తెచ్చేసుకున్నాం అనమాట. సో ఈ చికెన్ మనము ఇంకా ఈ స్టిక్స్కి అయితే ఒక్కొక్కటి గుచ్చేసుకోవడమే. సో యాక్చువల్గా చెప్పాలంటే లేడీస్ కన్నా జెంట్స్ అయితే ఇలాంటివి అయితే భలే చేస్తారండి. చక్కగా అయితే వాళ్ళైతే ఇంకా నీట్గా చేస్తారు. మా లేడీస్ కన్నా ఓపిక తక్కువ కాబట్టి. సో మనమైతే ఒక స్టిక్గా అయితే 4 పీసెస్ తీసుకుందాము. ఇలా తీసుకొని గుచ్చేసుకొని ఇలా అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా సండే వచ్చిందంటే చాలు అందరి ఇండ్లలోనూ నాన్ వెజ్ అయితే ఉంటుంది. సో కొత్తగా డిఫరెంట్గా ఏదైనా ట్రై చేద్దామంటే ఇలా స్టిక్ చికెన్ అయితే ట్రై చేస్తున్నాము. కొన్ని పల్లెటూర్లలో అయితే కొన్ని ఊర్లలో అయితే వీటిని ఇంకో పేరుతో కూడా పిలుస్తారండి. అంటే చీకులు అని అంటారనమాట. సో చీకులని కూడా పిలుస్తారు వీటిని. సో చూడండి ఇలా అన్నిటికీ అనమాట ఇట్లా పెట్టేసుకున్న తర్వాత కొంచెం మనం ఆయిల్ గ్రిల్కి అయితే ఇలా పూసేసుకోవాలి. ఈ గ్రిల్ అయితే నిప్పుల పైన పెట్టేసుకొని బాగా వేడి చేసేసుకొని దానికి కొంచెం ఆయిల్ అయితే రాయాలి. చూడండి ఆయిల్ తగలంగానే నిప్పులైతే ఎలా మంట వచ్చేసిందో. సో ఈ గ్రిల్ పైన అయితే మనము ఈ చికెన్ స్టిక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ గ్రిల్ పైన అయితే మనకు ఒక 3 పీసెసే పట్టాయి అన్నమాట. సో ఈ నిప్పులతోనే మనకు ఈ చికెన్ అయితే ఉడకాలి. సో కొంచెం మనకు ఆయిల్ పడంగానే నిప్పు అయితే వస్తుంది. అదేవిధంగా అయితే చికెన్ మనము మసాలాలన్నీ కలిపేసుకున్నాం కాబట్టి అది తగలంగానే అయితే నిప్పు అయితే ఆరిపోతుంది అన్నమాట. సో ఇట్లా మనము తిప్పుకుంటూ ఇట్లా దీన్ని కాల్చుకోవాలన్నమాట. అంటే చికెన్ ఉడకబెట్టుకోవాలి. ఇట్లా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఆల్రెడీ కాలు భాగం ఉడికినట్టుంది చికెన్ మనకు.
సో కొంచెం చికెన్కి కూడా మనమైతే ఆయిల్ అయితే ఇలా రుద్దేసుకోవాలి. ఈ నిప్పుల దగ్గర అయితే మనం ఇట్లా తిప్పుకునేటప్పుడు కొంచెం సెగగా అట్లా ఉంటుంది, కానీ అంతా వర్క్ అంతా ఫినిష్ అంతా అయిన తర్వాత తినేటప్పుడు అయితే దాని టేస్టే వేరుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంటి దగ్గర అయితే ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. సో మామూలుగా అయితే ఇంటికి ఎప్పుడైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా మనం ఇలా ప్లాన్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. సో చల్లని సాయంత్రం ఇలా చేసుకొని సాస్ వేసుకొని తింటా ఉంటే అబ్బా దీనికన్నా మించింది లేదు అన్నట్టు అనిపిస్తుంది. సో మనకైతే స్టిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఉడికిపోయింది కూడా. ఎలా ఉందో చూడండి చికెన్ అయితే. అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చూడండి, ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకొని ఇంకా సాస్ అయితే వేసేసుకొని తినేసేయడమే. దీని మీద లైట్గా నిమ్మకాయ అయితే పిండుకొని మనం సాస్లో అద్దుకొని తింటుంటే అంతకన్నా ఇంకా అద్భుతం అయితే ఉండదనిపిస్తుంది. సూపర్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.